వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేసుకుంటున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. అది నిజం అబద్ధం? అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు టైలర్కి 10,000, ఆటోడికి 10,000, ఇస్త్రీ చేసి ఆయనకి 10,000, ఇలా 10,000 పథకాలు పెట్టి వాళ్ళకే మోసం చేసి కరెంట్ బిల్లు పెంచి ఏసీ ఉంటే ఇది లేదు, కారు ఉంటే ఇది లేదు, బండి ఉంటే ఇది లేదు అని చాలా పెట్టాడు. అందరికీ తెలుసు, నేను చెప్పవసరం, ప్రతి ఒడికి తెలుసు. రోడ్లు మొత్తం బొక్కలేటైంది. ఈరోజు ఏం లేదు. చంద్రబాబు గెలంగానే వ్యవస్థ మొత్తం రోడ్లు మొత్తం శుభ్రం అయిపోయి పరిశుభ్రం 3 నెలల్లో క్లియర్ అయిపోయిందని చెప్పాడు. బొక్కలు ఎక్కడ పరిశుభ్రం చేయండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమన్నాడు. తప్పేముందండి? ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే కదా ప్రజలు భారీ మెజార్టీ గెలిచారు. ఏలూరులో మా బడేటి చంటి గారు, బడేటి ఫ్యామిలీ అంటే అందరికీ తెలుసు. బడేటి ఫ్యామిలీ ఆల్రెడీ బుజ్జి గారు చేశారు. అలాగే మా చంటి అన్నయ్య అసలు మామూలు మనిషి కాదు. ప్రతి పేదవాడు వచ్చాడా సాయం చేయడంలో నంబర్ 1 అవడం ఏలూరు జిల్లాలో బడేటి చంటి గారే. అందుకనే ప్రజలు ఆలోచించి 63,000 చిల్లరే మెజార్టీ ఇచ్చి గెలిపి ఆలయం దగ్గరికి వెళ్ళామనుకో గంటకు వస్తాడు. ఇట్ట కాదు సంటి బడేటి బుజ్జి గారు వెళ్ళంగానే ఏంటన్నా మీ సమస్య ఎమ్మటే వాళ్ళు పిలిపించి చెప్తాడు, ఇలా చేయండి అలా చేయండి, వాళ్ళ బాధ ఏంటి చూడండి అంటాడు. ఆయన ఇంకా తానం చేయలేదు, ఇంకా గొడ్లు కట్టుకోలేదు, వస్తాడు అంటారు. అది సంగతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఈ 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన తెస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సార్? మీకు తెలియదు ఏముంది, మీడియా వరకు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, రాష్ట్రం ఉన్నోళ్ళకి కాదు దేశంలో ఉన్న ఈ జగన్ గారు ఏం చేసినా మొత్తం తెలుసు. ఎందుకంటే తెలుసా, కొడలంతా పెట్టుకుంటే నగరంలో ఉన్న రోజు దాకా అమ్మ బూతు తిట్టిన వాళ్ళు ఎంత తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు తిట్టరండి. వాళ్ళ పద్ధతిగా ఓ పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం ఎవడైతే తప్పు చేసాడో లోనేస్తారు. తప్పేం కాదు కదా, నేను చేసినా తప్పు చేయాలి నన్ను. రెడ్ బుక్ ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి మాట్లాడారు. ఆ రోజు కూడా రెడ్ బుక్ పట్టుకున్నంటే మా మీద ప్రజల మీద కూడా దండి ఎవడు చేశాడు దాని ప్రకారమే రెడ్ బుక్ రాసుకున్నాడు తప్ప ఒకడు అన్యాయం చేయడం కాదు. అదేంటి స్టేట్ గవర్నమెంట్కి తెలుసు, సుప్రీంకోర్టుకి కూడా తెలుసు, అయినా అది పద్ధతి ప్రకారం వెళ్తుందని చెప్పే కదా. ఆయనకేం చేయలేదు, ఆ ఇబ్బంది ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? పర్ఫెక్ట్ యాక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రూల్స్ ప్రకారం పాటిస్తున్నారు, దాని ప్రకారం వెళ్తుంది ఆ బుక్ అనేది కూడా. రేపు లోకేషే వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఈయనకు ఊపు లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళకే ఆయనే నాకు కావాలి. అది రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఒక వ్యవస్థ కానీ ఒక కంపెనీ